అయితే కులగణన ఒక రాష్ట్రంలో చేస్తే సరిపోదు, దేశవ్యాప్తంగా జరగాలనేటువంటిది వాస్తవమైన విషయం. ఇటీవల కాలంలో ఎన్నడూ పలకనోళ్ళు కూడా కులగణన అంటే చీచీ అనుకుంటా పోయిన వాళ్ళు కూడా కులగణన చేయాలనేటువంటి ఒక చర్చలో పాల్గొంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి ఓ మాట చెప్తా ఉన్నది. మరి అది కడుపులకేలా గొంతులకేలా నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అన్నారు. అయితే ఎందుకు అన్నారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఇప్పటిదాకానే చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎక్కడైతే బీసీ వాదము కులగణను కోరుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ బీజేపీ దెబ్బతిన్నది. సో ఇప్పుడు రాబోతున్న 3 రాష్ట్రాల ఎన్నికల్లో గట్టెక్కాలంటే ఈ ముచ్చట చెప్పాలనుకున్నది ఏమో, మరి నాకు అదో డౌటు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు భారతదేశంలో అన్ని పక్షాలు ఇలా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ కూడా కులగణన చేయాలని చెప్తా ఉన్నారు.